10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు ది అక్యూజ్ ఇస్తారు. ఏదో డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దానికి గాను డిఫమేషన్ క్రిమినల్ డిఫమేషన్ కేసు ఇచ్చినారు. ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ 1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10th రోజు అర్జన్ అయిందండి. అమలా గారు ఫ్యామిలీ సపోర్ట్కి వచ్చారు, అంతేగాని షీఈ్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో, ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. On 10th, if the court is satisfied that a criminal case is made out, court will issue first notice, pre-cognizance notice issue చేస్తారు. స్టేట్మెంట్ క్రిమినల్ డిఫమేషన్ అండి, అది క్రిమినల్ డిఫమేషన్ కు కేసు వేసినారు. ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ షీ హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్ ఉంటుంది దానికి. స్టేట్మెంట్ లో నాగార్జున గారి డిమాండ్ ఏంటి? ఆమె మీద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలన్నా ఏం చెప్పారు? ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేశారు, పనిష్మెంట్ కోసం వేశారు. కోర్టులో ఇలాంటి కేసెస్ ఎంతవరకు నిలబడతాయి అనే క్వశ్చన్ మార్క్ బయట చాలా మంది నుంచి వ్యక్తం అవుతుంది. యాజ్ అడ్వకేట్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? When the statement is defamatory in nature, damaging the complainant's reputation, prove అయినట్టే కదండి. She did not dispute her statement. As long as she is not disputing her statement, it stand proved today, as on today. Okay, thanks sir. అండి ఇది పోలీస్ కాగ్నిజబుల్ కేసు కదండి, పోలీస్ వాళ్ళు చర్య తీసుకోవడానికి. 10th రోజు అవుతుందండి, నెక్స్ట్ స్టెప్ 10th రోజు కోర్టులు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక ప్రస్తుతం నాంపల్లి కోర్టు నుంచి అయితే నాగార్జున స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన అనంతరం కూడా లాయర్ అశోక్ రెడ్డి నాగార్జున ఏ స్టేట్మెంట్ ఇచ్చారనేది కూడా వివరించారు. తన కుటుంబం పరువు పోయింది అంటూ కూడా నాగార్జున చెప్పగా తెలుస్తోంది. కోర్టులో వీడియో ఫైల్ చేశారు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోర్టును నాగార్జున కోరినట్లుగా కూడా ఇటు లాయర్ అశోక్ రెడ్డి తెలిపారు. తమ కుటుంబ పరువు పోయిందని నాగార్జున కోర్టుకు వివరించినట్లుగా తెలుస్తోంది. కోర్టులో వీడియో ఫైల్ చేశారు, అలాగే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నాగార్జున కోర్టును కోరారు అంటూ కూడా ఇటు లాయర్ అశోక్ రెడ్డి తెలిపారు.